గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఐదవ సెమిస్టర్ వచ్చినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. మీకు ఇదివరకే 5th సెమిస్టర్ సిలబస్ పంపించాను వాట్సాప్ గ్రూప్లో. సో ఈ 5వ సెమిస్టర్లో చరిత్రలో ఈ సబ్జెక్టు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 5 ప్రపంచ చరిత్ర, పేపర్ 6 ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము 5వ పేపర్లో భాగంగా భౌగోళిక అన్వేషణల గురించి మనము చెప్పుకుందాం. అంటే భౌగోళిక అన్వేషణలు అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయి ప్రపంచ చరిత్రను మార్చడంలో. సో ఈ భౌగోళిక అన్వేషణలు ఏవి, తద్వారా వాటి ఫలితాలు ఏమిటి అనేది చెప్పుకుందాం. అప్పటికే తెలిసిన ప్రాంతాలను కొత్త మార్గాలను సముద్రాల ద్వారా కనుక్కోవడానికి, తెలియని ప్రాంతాలను గురించి తెలుసుకోవడానికి ఆధునిక యుగ ప్రారంభంలో ఐరోపా రాజ్యాలు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశాయి. ఆ ప్రయత్నాలనే భౌగోళిక అన్వేషణలు అని అంటారు. భౌగోళిక అన్వేషణల కారణంగా తూర్పు దేశాలకు సముద్ర మార్గాలు కనుగొనబడినాయి. అమెరికా ఖండం లాంటి నూతన భూభాగాల గురించి కూడా ఐరోపా వాసులు తెలుసుకున్నారు. ఈ భౌగోళిక అన్వేషణలకు కారణాలు ఏమిటి అంటే, ఐరోపా వాసులు ఎందుకు ఆనాడు ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి కొత్త ప్రాంతాలకు సముద్రం గుండా మార్గాలను వెతికారు? ఆ కారణాలు ఏమిటో మనము తెలుసుకుందాం. ఆధునిక యుగం ప్రారంభం వరకు ఐరోపా దేశాలకు తూర్పు దేశాలకు మధ్య వాణిజ్యం ఉండింది. అదే కొత్త కాదు. చాలామంది క్లాసుల్లో మాట్లాడేటప్పుడు భారతదేశానికి విదేశాలతో వ్యాపారం ఎప్పుడు వచ్చిందంటే 1492 సార్ అంటారు. 1492లో వాస్కో డి గామా కొత్త మార్గాన్ని కనుక్కున్నాడు భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా. కానీ క్రీస్తుశకం 1492కు ముందుగానే ప్రాచీన కాలంలో సింధు నాగరికత కాలం నుంచి కూడా భారతదేశానికి విదేశాలకు వ్యాపారం ఉండింది కదా. గ్రీక్ దేశంతో ఉండింది, ఈజిప్ట్తో ఉండింది, చైనాతో ఉండింది. కాబట్టి ఇది కొత్తదేం కాదు, కాబట్టి ఎప్పటి నుంచో ఉండింది. అయితే ఆ వాణిజ్యానికి, అంటే ఐరోపా దేశాలకు తూర్పు దేశాలకు మధ్య జరిగే వాణిజ్యానికి ప్రాచీన కాలంలో కాన్స్టాంటినోపుల్ అనే నగరము కూడలి ప్రదేశంగా ఉండింది, అంటే జంక్షన్గా ఉండింది. కాన్స్టాంటినోపుల్ ఇప్పుడు టర్కీలో ఉంది. సో ఆ టర్కీలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్
ఒక కూడలిగా ఉంటూ ఐరోపా వాసులు అక్కడికి వచ్చి ఉంటే అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి భారతదేశానికి వచ్చి భారతదేశంలో తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని మన తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ కాన్స్టాంటినోపుల్ను క్రీస్తు శకము 1453లో ఆటోమన్ తురుష్కులు ఆ నగరాన్ని ఆక్రమించి అక్కడికి క్రైస్తవ వర్తకులు రాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ ఎవరు చేశారు? తురుష్కులు చేశారు. అప్పటికే గత కొన్ని శతాబ్దాల పాటు క్రైస్తవులకు ముస్లింలకి పవిత్ర యుద్ధాలు జరిగేవి. క్రైస్తవులు కాన్స్టాంటినోపుల్ ఆక్రమించుకొని ఒకప్పుడు తమ కేంద్రంగా చేసుకున్నారు. సో క్రైస్తవ వ్యాపారస్తులే ఈ వ్యాపారంలో ముందంజలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు 1453లో అధికారం చేతులు మారేసరికి తురుష్కులు అంటే ముస్లింలు క్రైస్తవ వ్యాపారస్తులను అడ్డుకొని తాము తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. అందువల్ల ఐరోపా దేశాలకు తూర్పు దేశాలకు మధ్య జరుగుతున్న వాణిజ్యానికి ఆటంకం ఏర్పడింది. ఐరోపా రాజ్యాలు తూర్పు దేశాలతో వాణిజ్యాన్ని కొనసాగించాలంటే ఇంకా తప్పనిసరిగా కొత్త మార్గం కనుక్కోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు భూమార్గం ద్వారా జరిగిన వ్యాపారం. ఆటోమన్ తురుష్కులు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకున్న తర్వాత ఇంకా వారికి అవకాశం లేదు, రానిరు. కాబట్టి ఇండియా, మలేషియా, జావా, సుమత్రా, సిలోన్ అంటే శ్రీలంక ఈ ప్రాంతాలతో వ్యాపారం చేయాలంటే సముద్ర మార్గమే గతి. మీరు అడగచ్చు, ఎందుకు సార్ అంత తాపత్రయము ఐరోపా దేశాలకు భారతదేశం లాంటి ప్రాంతాలతో వ్యాపారం చేయాలన్నటువంటి తహత ఎందుకు ఉంది అని? ఎందుకంటే ఐరోపా వాసులు తూర్పు దేశాలలో లభ్యమవుతున్నటువంటి సుగంధ ద్రవ్యాలు చాలా అవసరం వారికి. వాటి కోసము ఐరోపా వాసులు మనతో వ్యాపారం చేయాల్సిందే. ఎందుకు? సుగంధ ద్రవ్యాలు ఆ దేశాలు లభ్యం కావు, ఉత్పత్తి కావు. అక్కడి వాతావరణము, అక్కడి భూములు ఈ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి పనికిరావు. అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి? స్పైసెస్ అంటే మన మసాలా దినుసులు. మనము ఈ మసాలా కూరలు చేసుకుంటామే, మాంసాహారము లేదా ఇతర అనపగింజల పులుసు, దేంతోనైనా మసాలాలు కావాల్సి అంటే చెక్క, లవంగము, మిరియాలు ఇవన్నీ. తూర్పు దేశాలలో మాంసాహారులు ఈ స్పైసెస్ పడాల్సిందే. అవి లేకుంటే వాళ్ళు తిండి ముద్ద దిగదు. కాబట్టి ఈ వస్తువులు బాగా డిమాండ్ ఉండేది. ఆ వర్తకులు ఆ లాభాలు ఎందుకు వదులుకుంటారు? కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ అయితే ఇంకో కొత్త మార్గం కనుక్కుందాం. ఆ నేపథ్యంలో ఈ ఐరోపా దేశాల వర్తకులు భౌగోళిక ఆవిష్కరణలను ప్రారంభించారు. మనం అంటామే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అవసరం అక్కడ, అవసరము ఆవిష్కరణలకు మాతృక లాంటిది. నెసెసిటీ, నీడ్. అవి లేని ప్రజలకు ఆహారం ఉండదు, ప్రజలు అసంతృప్తితో ఉంటారు. వారు అసంతృప్తితో ఉంటే రాజ్యాలకు ఇబ్బంది, రాజులకు ఇబ్బంది, వ్యాపారస్తులు లాభాలు రావు.
సో ఎన్ని కారణాలతో, అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మై డియర్ స్టూడెంట్స్, 1453 క్రీస్తు శకం 1453 కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ ప్రపంచ రాజకీయాలనే మార్చేసింది. తర్వాత తెలుసుకుందాం మనం. ఈ సిలబస్ అంటే 5th పేపర్ అయిపోయే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత. భయపడకండి, కరోనా లేదు నాకు. ఇది సీజన్ మారింది కాబట్టి కొంచెం ఆస్తమా ఉంది కాబట్టి ఈ ఆయాసం వల్ల దగ్గు వస్తుంది. డోంట్ వరీ. సో మనం ఎక్కడ ఆపాము? కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ. సో తద్వారా ఇంక విధి లేని పరిస్థితుల్లో కొత్త మార్గాలు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ భౌగోళిక అన్వేషణకు కొన్ని పరిస్థితులకు అనుకూలించాయి. ఏమిటవి అంటే, ఈ ఆధునిక యుగ ప్రారంభంలో, ఆధునిక యుగం అంటేనే ఈ భౌగోళిక ఆవిష్కరణతో మొదలైంది. అంటే భౌగోళిక ఆవిష్కరణలు, మత సంస్కరణోద్యమాలు, సాంస్కృతిక పునర్జీవనము, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంటే ఈ 15-16 శతాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఆధునిక యుగం ప్రారంభమే చెప్పవచ్చు. అయితే దేశానికి బట్టి కూడా ఇవన్నీ మారుతూ ఉంటాయి, మనం స్టాండర్డైజ్ చేయలేము. భారతదేశానికి ఆధునికం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆ 15-16 శతాబ్దాలు తీసుకోలేము. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ ప్లాసీ యుద్ధం జరిగిందే అక్కడి నుంచి మనం చరిత్రకారులు తీసుకుంటారు. అంటే 1757 నుంచి. ఇక్కడ మాట్లాడేది 1453. అంటే దాదాపు 300 సంవత్సరాలకు ముందుగానే ఐరోపా ఖండంలో ఆధునిక యుగం ఆరంభమైందని చెప్పుకోవచ్చు. సో ఈ ఆధునిక యుగ ప్రారంభంలో భౌగోళిక అన్వేషణలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినాయి. అవేమంటే, వాటిలో ముఖ్యమైనది నావికా చట్టం. అంటే ఇప్పుడు ఐరోపా దేశాలని కూడా చాలా దేశాలు ఈ నావికా చట్టాన్ని తీసుకొని వచ్చాయి. అంటే టు ఎంకరేజ్, ప్రోత్సహించడానికి తమ నావికులను, తమ వ్యాపారస్తులను. ఈ చట్టం ఏం చెప్తుంది? నావికులు తమ రక్షణ కోసం, భద్రత కోసం జాతీయ ప్రాంతీయ విభేదాలను మర్చిపోయి నావికులు అనుసరించవలసిన ప్రవర్తన నియమావళిని రూపొందించిన ఈ చట్టం. అందుకే దీనిని నావికా చట్టం అంటారు. నావికా చట్టం వలన నావికులలో విభేదాలు, ఘర్షణలు చాలా వరకు తగ్గిపోయి సుదీర్ఘ నౌకాయానానికి అవకాశం కల్పించింది. సో అనుకూల పరిస్థితులు ఏమిటంటే ఈ భౌగోళిక ప్రాంతాల ఆవిష్కరణకు నావికా చట్టం. తర్వాత ఇదే కాలంలో భారీ నౌకలు కూడా నిర్మించడం జరిగింది. అంటే పెద్ద నౌకలు, సుదీర్ఘ నౌకాయానానికి అవసరమైన పెద్ద నౌకల నిర్మాణము ఈ కాలంలో జరిగింది. తెరచాపల చేత నడిచే పెద్ద నౌకలు తయారైనాయి. ఈ నౌకలు మహాసముద్రాలలో ప్రయాణించడానికి అనుకూల సాధనాలుగా కూడా మారాయి. ఇక మూడవ అనుకూల పరిస్థితి ఏమిటంటే నౌకా మార్గ పటాలు.
మ్యాప్స్, నావిగేషనల్ మ్యాప్స్, వివిధ సముద్రాలు, రేవు పట్టణాలు, జలసంధులు, తీరరేఖ మొదలగు అంశాలు తెలిపే నౌకామార్గ పటాలు తయారైనాయి. ఈ నౌకా మార్గాల పటాల సహాయంతో సుదీర్ఘ నౌకాయానం సులభవంతమైంది. వీటికి తోడు యంత్ర పరికరాలు, మెకనైజ్డ్ ప్రోడక్ట్స్, యంత్ర పరికరాలు, అక్షాంశాలు, రేఖాంశాలు తెలిపే ఆస్ట్రోలేబ్ అనే యంత్ర పరికరం తయారైనవి. ఈ రెండు యంత్ర పరికరాలు సుదీర్ఘ నౌకాయానానికి నావికులను ప్రోత్సహించాయి, తోడ్పడ్డాయి. అంటే గుడ్డిగా పోయినట్టు కాకుండా ఈ యంత్ర పరికరాల సహాయంతో కరెక్ట్గా తాము పోవాల్సినటువంటి ప్రాంతాలను ఎస్టిమేట్ చేయడంలో, అంచనా వేయడంలో ఇవి బాగా ఉపయోగపడ్డాయి. మరొకటి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏమిటంటే భూమి గుండ్రంగా ఉందని నిర్ధారించుకోవడం. అందరూ ఫ్లాట్గా ఉందనుకున్నారు, కాదు, గుండ్రంగా ఉందని గుర్తించింది ఆనాటి శాస్త్ర ప్రపంచం. అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉందని నిర్ధారించారు. కోర్స్ అప్పటి కొంతమంది నమ్మలేదనుకోండి, మరి క్రమంగా ఇది వాస్తవమని గుర్తించింది సమాజం. అందువలన పశ్చిమ దిశగా ప్రయాణం చేసినప్పటికీ తూర్పు వైపున ఉన్న దేశాలను చేరుకోవచ్చనే నమ్మకం నావికుల్లో ఏర్పడింది. షార్ట్ అయింది అనమాట వాళ్ళ ప్రయాణం. వీటికి తోడు ఇంకొక అనుకూల పరిస్థితి ఏమిటంటే పాలకుల, మతాధికారుల ప్రోత్సాహం. సుదీర్ఘ నౌకాయానానికి అవసరమైన ధనాన్ని అందించి పాలకులు, వర్తక ప్రముఖులు నావికులకు ప్రోత్సాహాన్నిచ్చారు. రాజులు ఎందుకు? ప్రశాంతత కోసం. వర్తకులు ఎందుకు ప్రోత్సహించారు? లాభాల కోసం. ఇక మతాధికారులు ఎందుకు ప్రోత్సహించారు? మత వ్యాప్తి కోసం. సో ఈ వర్గాల వారు తమ తమ అవసరాల కోసము భౌగోళిక అన్వేషణను ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో ఈ అనుకూల పరిస్థితుల వలన ఆ అవసరానికి తగినట్టుగా కొత్త ప్రాంతాలకు మార్గాలను పాత ప్రాంతాలకు కొత్త మార్గాలు కనుక్కున్నారు. ఏవిటంటే ఈ భౌగోళిక అన్వేషణలకు ఐరోపాలోని స్పెయిన్, పోర్చుగీస్ దేశాలు అనుకూలమైన ప్రదేశాలు. అందువలన ఐరోపాలోని వివిధ దేశాలకు చెందిన సాహసికులైన నావికులు స్పెయిన్, పోర్చుగల్ దేశాల కొలువులో చేరి తమ ప్రయత్నాలను ప్రారంభించారు. పోర్చుగీస్ యువరాజు హెన్రీ నౌకాయానం పట్ల ఆసక్తితో నౌకాయాన పాఠశాల నెలకొల్పి నావికులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాడు. అందువల్ల అతనికి హెన్రీ ది నావిగేటర్, నావిక హెన్రీ, మళ్ళీ చెప్తాను, హెన్రీ ది నావిగేటర్ అనే పేరు వచ్చింది. క్రీస్తు శకము
1486లో పోర్చుగీస్ నావికుడు బార్తలోమ్యూ డియాజ్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాలనే ఉద్దేశంతో పోర్చుగీస్ దేశం నుండి బయలుదేరి ఆఫ్రికా ఖండపు దక్షిణాగ్రహానికి చేరుకున్నాడు. దానికి తుఫానుల అగ్రము అని పేరు పెట్టాడు. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఇప్పుడు అంటున్నాం. అదేవిధంగా మరొక నావికుడు అంటే జెనోవా ప్రాంతానికి చెందినవాడు క్రిస్టఫర్ కొలంబస్ స్పెయిన్ కొలువులో చేరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో క్రీస్తు శకము 1492లో స్పెయిన్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణం చేసి అమెరికా ఖండానికి చెందిన బహమా దీవులను చేరుకున్నాడు. తాను భారతదేశానికి చేరుకున్నానని భావించిన కొలంబస్ గొప్పగా ప్రకటన చేసుకున్నాడు. ఏమని? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నట్లు. అయితే అది ఆయనకు తెలియదు. ఆయన కనుక్కొనింది అమెరికా ఖండాన్ని. సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోలేకపోయినా అమెరికా ఖండాన్ని కనుగొన్న ఘనత కొలంబస్కు దక్కింది. ఒక పాట కూడా ఉంది, కొలంబస్ కొలంబస్ అని. ఇక పోర్చుగీస్ నావికుడు వాస్కో డా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి 1497లో తన బృందంతో పోర్చుగీస్ నుంచి బయలుదేరాడు. మొదట గుడ్ హోప్ ఆగ్రాని చేరుకొని అక్కడి నుండి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. క్రీస్తు శకము 1498లో భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్ రేవు పట్టణాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు కోజికేడ్ అంటారు, కల్లికోట అని కూడా అంటారు. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనబడింది ఈ విధంగా. అంటే బాబు పూర్వం నుంచి ఉన్నాయండి ఇట్లా ఈ రూపంలో. అంటే ఐరోపా దేశం నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా, అంటే ఐరోపా ఖండం నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా భారతదేశానికి ఈ కొత్త మార్గాన్ని కనుక్కుంది వాస్కో. అండ్ దట్ హ్యాపెండ్ ఇన్ 1498. సో ఆ విధంగా ఈ ఘనత భారతదేశానికి కొత్త సముద్ర మార్గం కనుక్కున్న ఘనత వాస్కో డి గామాకు దక్కింది. సో క్రీస్తు 1500లో గుడ్ హోప్ ఆగ్రా మీదుగా భారతదేశానికి బయలుదేరిన పెడ్రో కాబ్రల్ అనుకోకుండా బ్రెజిల్కు చేరుకుంది. సో ఆ విధంగా బ్రెజిల్ను కనుక్కునే వ్యక్తిగా ఆయన పేరు నిలిచిపోయింది, క్యాబ్రల్ పేరు నిలిచిపోయింది. తర్వాత మ్యాజిలాన్, పోర్చుగీస్ నావికుడు ఫెర్డినాండ్ మ్యాజిలాన్ సముద్ర మార్గం గుండా భూ ప్రదక్షిణ చేయాలని తలచి క్రీస్తు శకం 1519లో తన బృందంతో 5 నౌకల్లో బయలుదేరాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణం చేసి అమెరికా ఖండం చుట్టి పసిఫిక్ మహాసముద్రంలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఫిలిప్పైన్ దీవులకు చేరుకున్నాడు. అయితే అక్కడ దురదృష్టవశాత్తు అక్కడ నుండి ఆదివాసులు ఫెర్డినాండ్ మ్యాజిలాన్ను చంపివేశారు. అతని బృందంలోని కొంతమంది ఒక నౌకలో ఫిలిప్పైన్స్ దీవుల నుండి తమ ప్రయాణాన్ని కొనసాగించి స్పెయిన్ దేశానికి చేరుకున్నారు.
ఆ విధంగా సముద్ర మార్గం గుండా భూప్రదక్షిణ పూర్తయింది. మ్యాజిలాన్ మరణించినప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటగా భూప్రదక్షిణ చేసిన వ్యక్తిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. సరే, సో అట్లా కొత్త కొత్త మార్గాలు కనుక్కున్నారు. ఈ భౌగోళిక అన్వేషణల వల్ల ప్రభావం ఏమిటి, ఫలితాలు ఏమిటి? మొదటి ఫలితం, వలస పాలనకు ఈ భౌగోళిక అన్వేషణలు దారితీసాయి. మరి బానిస దేశాలుగా మార్చడం, ఐరోపా రాజ్యాలు సుదూర ప్రాంతాలలో వలసలను ఏర్పాటు చేశాయి. వలసల స్థాపన వాణిజ్యాభివృద్ధికి కాక మత వ్యాప్తికి దోహదం చేసింది. ఈ వలసల స్థాపన కోసం, విదేశీ వాణిజ్యం కోసం ఐరోపా దేశాల మధ్య పోటీ పెరిగింది. ఐరోపా రాజ్యాలలో క్రమంగా జాతీయతా భావం బలపడి జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. మరి ఒక వంక ఈ పోటీ వల్ల ఆయా రాజ్యాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యింది. అంతర్జాతీయ యుద్ధాలకు దారితీసింది. మనం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అంటున్నామే 1914 నుంచి 1914 నుండి 18, తర్వాత 1939 నుంచి 1945 వరకు జరిగాయే. వాటికి మూలము ఈ భౌగోళిక అన్వేషణల ఫలితమే. ఈ భౌగోళిక అన్వేషణల వలన వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెంది ప్రజలలో మధ్యతరగతి వర్గం బలపడింది. బలపడిన మధ్యతరగతి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై ప్రభావాన్ని చూపించింది. ఆంతరంగిక శాంతి భద్రతను కోరుకున్న మధ్యతరగతి ప్రజలు నిరంకుశ రాజకీయాలను ఆనాడు బలపరిచారు. మొత్తానికి భౌగోళిక అన్వేషణల ఫలితంగా ఐరోపా దేశాలకు ఇతర ప్రపంచ దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. పరోక్షంగా సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి, క్రైస్తవ మత సంస్కరణ ఉద్యమానికి భౌగోళిక అన్వేషణలు దోహదం చేశాయి. సో ఆ విధంగా భౌగోళిక అన్వేషణలు వల్ల కొంత మేలు జరిగిన, కీడు మాత్రం అపారంగా జరిగింది. మనం సాంస్కృతికంగా కొంత మేలు అనుకుంటున్నాం, కానీ ఆర్థికంగా, సామాజికంగా భయంకరమైన మార్పులకు దారితీసింది. భారతదేశం బానిస దేశం అయిందంటున్నామే. ఎందుకయిందంటే ఈ భౌగోళిక కారణాల వల్ల, భౌగోళిక ఆవిష్కరణల వల్ల, ఫలితాల వల్ల లాభాల కోసం పోటీ పెరిగి ఆ ఐరోపా దేశాలు ప్రపంచంలోని దేశాలను క్రమంగా ఆక్రమించుకున్నాయి. ఆ నేపథ్యంలోనే మనం భారతదేశ ఆక్రమణ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వారి చేతుల్లో ఎలా అయిందో చూడవచ్చు. ఇది ఈ పాఠ్యాంశము చాలా ముఖ్యమైనది. ఇది మీరు మరింత విపులంగా టెక్స్ట్ బుక్లో చదువుకొని అర్థం చేసుకుంటే ఇక ముందు జరిగే పాఠాలు మీకు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే ఇది ఈ చాప్టర్ ఇంతటితో అందం కాదు. ఈ పేపర్లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం అంటున్నామే, అంతవరకు ఈ లింక్ ఉంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో వినండి. వినిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే నాకు ఫోన్ చేయండి, చర్చిస్తాం.
తర్వాత క్లాసులు మొదలైన తర్వాత వీటి మీద మరొకసారి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.